ఎప్పుడూ జనాలతో హడావిడిగా కోలాహలంగా ఉండే ఏరియా అది. సూపర్ మార్కెట్, చర్చ్, టెంపుల్, కాలనీ, చిన్న చిన్న షాపులు, మెయిన్ రోడ్, ఇలా అన్ని వైపులా కూడా ఎప్పుడూ పబ్లిక్ ఉంటూనే ఉంటుంది. మధ్యలోనే డంప్ యార్డ్ ఉంటుంది. అది వేరే తీసుకొచ్చేసింది కాదు, ఆ కాలనీలో ఉండే జనాలే చెత్త కవర్లు పట్టుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు. మేము ఉండే ఏరియాలో డే బై డే కంపల్సరీగా చెత్త వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకునేది నెలకి 150 రూపీస్ మాత్రమే. అవి కూడా ఇవ్వలేనంత దీనస్థితిలో ఎవరు లేరు కదా, ఎందుకు కకుర్తి. పంపు భరించలేక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అదంతా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లెళ్ళారు. ఆ ఏరియా ఒక్కరోజు మాత్రమే క్లీన్గా ఉంది. నెక్స్ట్ డే చెత్త కవర్లు యథామామూలుగా తీసుకొచ్చి పడేసేశారు. ఇలా కాదని సిమెంట్ బెంచులు తీసుకొచ్చి ఆ ఏరియా మొత్తం కవర్ చేశారు. అయినా సరే వాటి మధ్యలో కూడా చెత్త కవర్లు పడేశారు. అయినా మనం ఉండే ఏరియా, మన ఇల్లు క్లీన్ చేసుకోమని బయట వాళ్ళు వచ్చి చెప్పాలా చెప్పండి? అలా అని నేను అందరూ వెళ్ళిపోయి రోడ్లు క్లీన్ చేసి నీట్గా ఉంచమని చెప్పట్లేదండి. మన ఇంట్లో వచ్చే వేస్ట్ని వీలైతే రీసైక్లింగ్ చేయటం, రీయూజ్ చేసుకోవటం, లేదు అంటే కవర్లు వేసి చెత్త పడకి చేస్తే సరిపోతుంది. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు అవి పేపర్స్ అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కవర్లు వేసుకుని వాళ్ళు చెప్పిన డస్ట్బిన్లను పడేస్తే ఆ ఏరియా మొత్తం క్లియర్గా ఉన్నట్టే కదా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ మన ఏరియాని క్లీన్గా ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.